మనం కూడా పిల్లరా మన జీవితంలో కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవునికి మనం స్నేహితులుగా ఉండడానికి ఎప్పుడు కూడా ఇష్టపడాలి. వీఆర్ ఆల్సో ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. మనం కూడా దేవునికి స్నేహితులమని దేవుడు భావిస్తున్నాడు. ఒక్క అబ్రహాం మాత్రమే కాదు, హీ లవ్స్ ఎవ్రీవన్ విత్ ఈక్వల్ హార్ట్. సమానంగా ప్రేమిస్తున్నాడు అందరినీ. మనుషుల పక్షపాతం ఆయనకి ఏం లేదు. అబ్రహాం కాబట్టి ప్రేమించాలి, నువ్వు నేను మామూలు వాళ్ళం కాబట్టి మనల్ని ఏదో తక్కువగా చూడాలని కాదు. అబ్రహాం కూడా మనలాంటి ఒక మనిషే, మనం కూడా మనుషులమే. కాబట్టి దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు, మనతో కూడా స్నేహం చేయాలనుకుంటున్నాడు. అయితే దేవుడు నీకు ప్రాధాన్యతనిచ్చినట్లుగా నువ్వు కూడా ఆయనకి ప్రాధాన్యత ఇస్తే, ఇఫ్ యూ గివ్ మోర్ ప్రయారిటీ టు గాడ్, యూ కెన్ బీ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాము కంటే దేవుడు ప్రాధాన్యత ఇచ్చి వాగ్దానం చేశాడు. మరి నాకెప్పుడు ప్రాధాన్యత ఇచ్చాడు? నీకు ఎప్పుడు ఇచ్చాడంటే 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం ఆయనే ఈ భూమి మీదకు దిగి వచ్చి నీ పాపముల నిమిత్తము ప్రాణం పెట్టినప్పుడు. దేవునికి స్తోత్రం. సో ఆయన నీ పాపముల కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు మరణించాడు, నీ కొరకు అంతగా దిగి వచ్చాడు. హీ గేవ్ గ్రేట్ ప్రయారిటీ.